ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిని. స్వయం ఈశ్వరుడు నా తండ్రి. వారికి చెందిన నేను ఉన్నతో ఉన్నతమైన ఆత్మ. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సమీపంలో ఈ జ్ఞానం వింటున్నట్టు అనుభవం చేస్తున్నాను. ఓ శుద్ధి. शांति। मुरली टेक्स्ट 13/12/2025। आचार्य जी, मेरे बच्चे, तुम्हारा यह ईश्वरीय मिशन है। तुम सबको ईश्वर का बनाकर उन्हें बेहद का वर्षा दिलाते हो। బాబా చెప్తున్నారు, ఎలా అయితే బయట ప్రతి ఒక్క జాబ్ కి ఒక మిషన్ ఉంటుంది, ఫైనల్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్ ఏంటి అనేది. మరి ఈ ఈశ్వరీయ మిషన్ కి కూడా ఒకటే ఒక టార్గెట్ ఏంటి? స్వయం ఈశ్వరుడు అనంత మన ఆత్మకి తండ్రి పరమాత్మకి చెందిన వారిగా అయి వారి నుంచి సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం, శక్తులు, గుణాలను వారసత్వ రూపంలో మనం తీసుకోవాలి, ఇతరులకి ఇప్పించగలగాలి. నేను ఆత్మ ఎంత మందికి పరమాత్మ పరిచయం ఇవ్వగలుగుతున్నాను. ఎట్ ద సేమ్ టైం రోజంతటిలో పరమాత్మ వారసత్వాన్ని తీసుకునే సలహాదారులను అని నాకు ఎంత గుర్తుంటుంది అని प्रश्न। कर्मेंद्रियों को चंचलता समाप्त कब होगा? जब तुम्हारा स्थिति सिल्वर एज तक पहुंचाएगा। अतः जब आत्मा त्रेता का सतो स्टेज तक पहुंचाएगा, कर्मेंद्रियों की चंचलता बंद हो जाएगा। अभी तुम्हारा रिटर्न जर्नी है। कर्मेंद्रियाలు చంచలత్వం ఫ్లక్చువేషన్ అనేది ఎప్పుడు సమాప్తం అవుతుంది? ఎప్పుడైతే మన స్థితి సిల్వర్ ఏజ్ వరకు చేరుకుంటుందో, అనగా ఆత్మ త్రేత నుంచి సతో స్టేజ్ వరకు చేరుకుంటుందో. త్రేత యొక్క సతో స్టేజ్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, మొత్తం సృష్టి 4 యుగాలు. సతో రజో తమో అని అంటారు. కానీ ఫస్ట్ సతో ప్రధానం, సత్ త్రేత ద్వాపర కలియుగ. సతో ప్రధానం, సతో రజో తమో అని 4 స్టేజెస్ ఉంటాయి. మరి ఎక్కడికి మన స్థితి అట్లీస్ట్ సిల్వర్ ఏజ్ వరకు సతో వరకు చేరుకుందో, కర్మేంద్రియాలు చంచలత్వం సమాప్తం అవుతాయి. సో మనకి మనం చెక్ చేసుకునే చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను సతో వరకు వెళ్తున్నానా, తమో వరకు చేరుతున్నానా, సతో దానక వరకు చేరుతున్నానా అనేది. ఇప్పుడు మన రిటర్న్ జర్నీ అనేది. సో ఇప్పుడు నేను ఆత్మ నా కరేంద్రియాలను వశం చేసుకోవాల్సిన సమయం ఉంది. ఏది కూడా దాచిపెట్టి కన్నా చేయకూడదు. బికాస్ అలాంటి పనులతో ఆత్మ పతనే అవుతుంది. అవినాశి సర్జన్ ఇప్పుడు పత్యాన్ని
చెప్తున్నారు మన పైన మనం ప్రికాషనరీగా ఉండాలి అని. ఎలా చెప్తున్నారు? ప్రతిరోజు మొదటి ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్స్ లభిస్తున్నాయి. దానిపైన నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. मुखड़ा देख ले प्राणी जरा आपका मन की धड़कने మీ మనస్సు అనే దర్పణం మెదడులో చెక్ చేసుకో. ఓ ప్రాణి, నువ్వు ఎంత పుణ్యం చేశావు, ఎంత పాపం చేశావు రోజంతటిలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరితో మైన్యూట్ గా కూడా కోపంగా మాట్లాడాను అంటే ఆబ్వియస్ గా అది కూడా నా లెక్కాచారంలో క్యాలిక్యులేట్ అయిపోతుంది. అది కూడా ఒక పాపకు అంశం అయిపోతుంది. మరి రోజంతట్లో ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం చేశాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं, ना सिर्फ तुम बच्चों को, ना रूहानी बच्चे प्रजापिता ब्रह्मा मुख వంశావళి వ जानते हैं. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. కేవలం పిల్లలకే కాదు, మీరందరూ ఆత్మిక పిల్లలు. స్వయం బ్రహ్మ దాదా లేఖరాజ్ ద్వారా ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి అంటే నోటి ద్వారా పరిచయాన్ని తెలుసుకున్నారు. ఒక వంశావళిగా మీరందరూ అయ్యారు. ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం? శూద్రులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉన్నారు? బ్రాహ్మణులు. బ్రహ్మను తెలుసుకున్న బ్రాహ్మణులు. భగవంతుడు కూడా ఈ వర్ణాల లెక్కను మనకి వినిపించారు కదా. अब तुम బ్రాహ్మణ్ వर्ण के हो फिर देवता वर्ण के बनेगा. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిగా ఉన్నారు, తర్వాత దేవతా వర్ణానికి చెందిన వారిగా అవుతారు. శూద్ర, బ్రాహ్మణ్, ఫిర్ దేవత. ఒక్కసారి ఆలోచించండి రైట్ ఏది అనేది. జడ్జ్ యోర్ సెల్ఫ్. మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. భగవంతుడు చెప్పే విషయాలేంటి, ఆ విషయాల్లో నేనెక్కడ ఫిట్ అవుతాను? జడ్జ్ యోర్ సెల్ఫ్. శాస్త్రాలు జన్మ జన్మాంతరాలు విన్నారు, కానీ స్వయం జ్ఞాన సాగరుడైన పరమాత్మ వచ్చి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే పరిచయాన్ని మనకి ఇస్తున్నారు. మరి మనందరం ఎవరం? బ్రాహ్మణ కుల భూషణులం. ఇప్పుడు భగవంతుడు గౌరవపూర్వకంగా పాస్ అవ్వడానికి మనకి దారి అయితే చూపిస్తున్నారు. ఇతని భుజాయ వాలి శత్రు బనాతే హి. దేవీ దేవతలకి ఇన్ని భుజాలు, ఇక్కడ 5, ఇక్కడ 5, 10 భుజాలు చూపిస్తారు. ప్రతి ఒక్క భుజంలో ఏవో యొక్క శస్త్రాలు ఉన్నట్టు చూపిస్తారు. మరి దేవీ దేవతలు కూడా ఒక మనిషే కదా. వారికి అన్ని భుజాలు ఉండడం, అన్ని శస్త్రాలు ఉండడం, శస్త్రాలు అంటే రెడీ టు ఫైట్ అని అంటారు. దేవీ దేవతలు అలాంటి తమో ప్రధాన మార్గంలో అయితే నడవరు కదా. ఇవన్నీ శాస్త్రాలు రాశారు, మరి అది రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని మనకు తెలుసు. అవన్నీ భక్తి మార్గపు చిత్రాలు. ఈ కళ్ళతో ఏవైతే మనం చూస్తామో ప్రతి ఒక్క విషయాన్ని వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది జడ్జ్ చేసుకోవాలి. ఎవ్వరు కూడా ఏ దేవీ దేవత ఆక్యుపేషన్ అనేది తెలియదు, కానీ ఇప్పుడు మీరు స్వయం మన ఆత్మిక పరిచయాన్ని తెలుసుకున్నారు. 84 జన్మల రహస్యం కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనం స్వయం శివ్ బాబా దగ్గరికి వచ్చాం. తప్పకుండా భగవంతుడికి కూడా నేను సహాయకుడిగా అవ్వాలి కదా. నేను ఒక ఈశ్వరీయ మిషన్ లో ఉన్నాను. స్వయం ఈశ్వరుడికి చెందిన వారిగా అవుతున్నాను. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. లౌకిక తండ్రి ఎలా అయితే తన దగ్గరున్న ఆస్తి అంతా నా పిల్లలకే అని అంటారో, మరి పారలౌకిక తండ్రి కూడా
మనకి వారసత్వం ఇవ్వడానికి, మనం అంటే ఎవరు ఇక్కడ? ఆత్మకి వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. ఏమి ఇవ్వడానికి? అనంతమైన సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు. సుఖం ఎలా లభిస్తుంది? పరమాత్మ వినిపించే ఫస్ట్ ఈ జ్ఞానం ద్వారా లభిస్తుంది. సో ఇప్పుడు మీరు ముగ్గురు తండ్రుల గురించి తెలుసుకున్నారు. ఒకరు జన్మనిచ్చిన లౌకిక తండ్రి, ఇంకొరు ముఖ వంశావళి బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రి అలౌకిక తండ్రి ద్వారా మనకి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. పరమాత్మ యొక్క బయోగ్రఫీ ఎవ్వరికీ తెలియదు, ఆక్యుపేషన్ ఎవ్వరికీ తెలియదు. వారికి కనీసం శివుడు పరమాత్మ అంటే ఎవరు, శ్రీకృష్ణుడు వారు ఎవరు, వారి డిఫరెన్స్ కూడా తెలియదు. నిరాకారుడైన పరమాత్మ మనకి విషయాలు వినిపిస్తున్నారు, సుఖవంతులుగా చేస్తున్నారు. మరి అలాంటి తండ్రిని నేను ఎంత స్మృతి చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు. మరి రత్కో శృంగార్ కర్తే హే, భగవంతుడి రథం ఎవరు? బ్రహ్మ బాబా. వారి ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని వినిపించారు. సో ఫస్ట్ అందరికంటే ముందు ఈ రథం బ్రహ్మ బాబా ఆత్మని కూడా డెకరేట్ చేయడం, అలంకరించడం అనేది, అలంకరణ దేంతో? గుణాలతో, జ్ఞానంతో, శక్తులతో అలంకరించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మహమ్మద్ కింగ్ వారి గుర్రాన్ని ఎంత అలంకరిస్తారు? మనుషులు భావిస్తారు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది అని. ఇప్పుడు పిల్లలైన మనని కూడా పరమాత్మ అంతే అలంకరిస్తున్నారు. బాబా చెప్పారు, ఒకప్పుడు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు, 84 జన్మలు అనుభవించారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పరమాత్మతో యోగం జోడించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్లియర్ గా చెప్పినా పిల్లలు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. లేదు, మేము చాలా ఈజీగా అర్థం చేసుకున్నామంటే వాళ్ళకి ఒకటే గుర్తు, సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఏ విధంగా మెక్యూరీ ఎలా ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది థర్మామీటర్ లో. సో మీ సంతోషం కూడా అలా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఒకవేళ ఈ పాయింట్స్ మనకి గుర్తుంటే. అరే, అనంతమైన తండ్రి భగవంతుడి పరిచయం ఇతరులకి ఇవ్వడం ఇదేమన్నా తక్కువ విషయమా? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అనంతమైన తండ్రి అనంతమైన జీవిత కథ గురించి మనకి వినిపిస్తారు. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు పావనంతా అవ్వండి. మీరే పిలిచారు కదా, ఓ పతిత పావన రండి అని. నేను మిమ్మల్ని పావనంగా చేయడానికి వచ్చాను కదా. మరి ఈ విషయాలను మీరు ఎంతగా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలు ఇలాంటి విషయాలు లేనే లేవు, కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక మెరుస్తున్న నక్షత్రం, బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్న నక్షత్రం. అనంతమైన తండ్రి ఈ బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్న ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి పరిచయం తెలుసుకున్నారు, సృష్టి చక్రం పరిచయం తెలుసుకున్నారు, ఈ సృష్టి ఎలా తిరుగుతుందో తెలుసుకున్నారు. మరి అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఎంతవరకు ఉంటున్నామనేది దాన్ని తెలుసుకోవాలి. మీకైతే తెలుసు, తుఫాన్లు, డిస్టర్బెన్సెస్, ఆబ్స్టికల్స్ లైఫ్ లో వస్తాయి, మనల్ని కింద పడేయడానికి వస్తాయి. కానీ మీరు మాత్రం వాడిపోకండి. రోజ్ ఉంటే ఎలా ఉంటుంది, వాడిపోతే ఎలా ఉంటుంది. సో మీరు మాత్రం వాడిపోకండి. ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి, ఎందుకు ఈ విధంగా నేను తయారవుతున్నానని. భగవంతుడికి చెందిన వారిగా అయ్యాం కదా, మరి ఎంతగా మనపైన మనం అటెన్షన్ అనేది పెట్టాలి, కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. దీనికి బాబా ఏం చెప్తున్నారు? ప్రతిరోజు చాట్ రాయండి.
బిజినెస్ పర్సన్ ఒక డైరీలో రాసుకుంటారు ఈరోజు ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, దేని వల్ల ప్రాఫిట్, దేని వల్ల లాస్ అని. సో మీరు కూడా చార్ట్ రాయండి. ఎంత పుణ్యం చేశాను, ఎంత పాపం చేశాను. భగవంతుడి స్మృతితో నా ఈ సోల్ యొక్క స్టేజ్ ని ఐరన్ ఏజ్ నుంచి సిల్వర్ ఏజ్ వరకు అట్లీస్ట్ తీసుకెళ్లగలిగానా? కర్మేంద్రియాలను నాకు బెండ్ అయ్యేటట్టు, ఏ చెవులు నువ్వు వినద్దు అంటే వెంటనే నేను ఆపగలుగుతున్నానా? కంట్రోలింగ్ పవర్ వచ్చిందా? కంప్లీట్ కంట్రోలింగ్ పవర్ వచ్చిందంటే గోల్డెన్ ఏజ్డ్ సోల్ గా అవ్వడం. సో శ్రమ చేయండి, పావనంగా అవ్వండి. మీరు శ్రమ చేస్తేనే మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. అంతేకాని నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేది కాదు. హ్యాపీనెస్ అనేది మీ చేతిలోనే ఉంది. అది మీరా రియలైజ్ కూడా అవ్వాలి. మాస్టర్ జ్ఞానసాగరులుగా మీరు ఇప్పుడు అవుతున్నారు. సదా ముక్తి, జీవన ముక్తి గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ధారణలు एक बाबा से ही सुनना है, एक की अव्यभिचारी याद में रहना है, इस शरीर को संभाल करनी है लेकिन ममत्व नहीं रखना है. ఒకే ఒక పరమాత్మ నుంచి వారు చెప్పింది వినాలి. ఒక్క పరమాత్మని తప్ప ఇంకే మనుషుల్ని, దేహదారుని గుర్తు చేయకూడదు. మీ శరీరాన్ని మీరు ఎంతో సంభాలించండి. అంటే శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేని మీద మమత్వం, ఇష్టం అనేది ఉండకూడదు. బుద్ధి ద్వారా అటాచ్మెంట్ అనేది పెట్టకూడదు. బాబా ఏదైతే పద్యాన్ని వినిపించారో, భగవంతుడు చెప్పారు కదా, మీరు దాని పూర్తిగా పాలన చేయండి. ఎలాంటి పని చేయకూడదు బాబా పేరు గ్లానయ్యేటట్టు. మీరా మెడిటేషన్ ఫాలోవర్స్, మీరా బ్రహ్మకుమారీస్, మీరా పరమాత్మ గురించి చెప్తున్నారు. అలా భగవంతుని గ్లాని చేసే ఛాన్స్ మీరిద్దరులెవ్వరికి ఇవ్వకండి. పాపాల ఖాతాను తెరవకండి. మీకు మీరు నష్టపరుచుకోకండి. वरदानम 3 सेवाओं को बैलेंस द्वारा सर्वगुण की अनुभूति करने वाले गुणमूर्त बाबा. 3 సేవల బ్యాలెన్స్ ద్వారా అంటే ఏంటది? సంకల్పాలు, మాట, కర్మల ద్వారా సేవలో తత్పరులై ఉండేవారు సఫలత మూర్తులు. సదా ఈ 3 మార్క్స్ ఈక్వల్ గా మన సంకల్పాలు, మన మాట, మన కర్మ ఎలా ఉంది, ఈ మూడిటి ద్వారా గుణమూర్తులుగా అవ్వాలి. ప్రతిరోజు గుణాలతో మిమ్మల్ని మీరు శృంగారించుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను నా ప్రియమైన తండ్రికి ఫస్ట్ పాయింట్ సహయోగి ఆత్మగా అయ్యానా? సెకండ్, గుణవంతులుగా అవ్వగలుగుతున్నానా అనేది స్లోగన్. निश्चय रूपी फाउंडेशन पक्का है तो श्रेष्ठ जीवन का अनुभव स्वतः होता है. నిశ్చయం అనే పునాది, పరమాత్మ పైన నిశ్చయం, ఆత్మ పైన నిశ్చయం, సృష్టి చక్రం పైన నిశ్చయం. మరి నిశ్చయం అనే పునాది పక్కగా ఉంది అంటే శ్రేష్ఠ జీవితాన్ని ఆటోమేటిక్ గా అనుభవం చేసుకుంటారు. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండే గుణమూర్తుడను అనే స్మృతిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రియాతి ప్రియమైన వారిని, పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, నిశ్చయ ఆత్మను సదా నా ఉన్నతమైన తండ్రి ద్వారా శాంతి,
ప్రేమ, సుఖం, ఆనందాన్ని తీసుకునే వారిని పరమాత్మ పరిచయాన్ని తెలుసుకుంటూ పరమాత్మ ప్రియ ఆత్మగా అవుతూ ఈ అనంతమైన జీవితాన్ని సుఖదాయకంగా చేస్తాను. నేను ఆత్మ సదా పరమాత్మ జ్ఞానాన్ని ఈ క్షణం అనుభవం చేసుకుంటూ సదా నా ఈ ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine personality, I am the one who always experience the super sensuous joy as I, the soul, remain the God's power, God's will in my every second. I am the God's favorite child. I always try to experience the point of light in the middle of this forehead, experience the unlimited happiness from the Supreme Father. I, the soul, a detached personality, experience the happiness and share happiness to others by remaining attached or connected towards the one Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body. With the God's power, I experience the unlimited joy and happiness all the time. Om Shanti, Shanti, Shanti.